నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. క్రిస్మస్ దినాల్లో ఎన్నో ఆత్మీయ సంగతులు మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, చదువుబడిన దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అద్భుతమైన సందర్భం. క్రిస్మస్ అంతట్లో కూడా ఒక మహా గొప్ప జ్ఞానమును మనకు అనుగ్రహించే సందర్భం ఏంటంటే నడిపించిన నక్షత్రం. ఎవరిని నడిపించింది? ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొనటం కొరకు ఒక నక్షత్రం ఉద్భవించిన సంగతి జ్ఞానులు గ్రహించారు. ఆ రక్షకుడు ఎక్కడ జన్మించాడో వారు కనుగొనాలంటే వారికి ఏం తెలియదు. కానీ ఆ నక్షత్రం యొక్క ఆనవాళ్ళు వారికి అర్థమైంది. ఆ నక్షత్రం నడవటం ప్రారంభించింది, వారు కూడా నడవటం ప్రారంభించారు. ఆ నక్షత్రంతో పాటు ఆ జ్ఞానులు నడిచి 2 సంవత్సరాలు యేసు ప్రభువు ఉన్న స్థలంలోనికి ఆ జ్ఞానులను నడిపించింది. ప్రియులారా, వారు ఆనందభరితులై మరి దేవునికి మొక్కుబడులు చెల్లించి వారు తల వంచి నమస్కరించి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచినటువంటి అద్భుతమైన సందర్భం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మరి నక్షత్రాలలోనికి వచ్చేసరికి యేసయ్యను నడిపించిన నక్షత్రం చాలా గొప్ప అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పుతూ ఉంటుంది. అలాగే నక్షత్రాలు చాలా ఉంటాయి. ఆకాశం వైపు ఒకసారి చూస్తే ఎన్నో నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఈ నక్షత్రాలన్నీ ఒక చోటే ఉన్నాయి, మూటగట్టినట్లుగా అనుకుంటాం. కానీ ఒక నక్షత్రానికి కొలత వేయలన్నంత వెడమ ఉంటుందట. ప్రియులారా, భూమి ఎంత పెద్దదో ఒక్కొక్క నక్షత్రం కూడా అలాగా పెద్ద రూపాన్ని కలిగి ఉండి ఎన్నో నక్షత్రాలు ఆకాశంలో ఉంటూ ఉన్నాయన్నమాట. మనము పైకి చూసినప్పుడు చిన్నగా కనపడతాయి. వాస్తవంగా ఆ నక్షత్రాల యొక్క చరిత్ర చాలా గొప్ప చరిత్ర అని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన దేశమును శత్రువులు దోచుకోకుండా, శత్రువులు దాడి చేయకుండా, శత్రువులు ఆక్రమించుకోకుండా ఉండేదాని కొరకు కొంతమంది సైనికులను మన దేశం సిద్ధపరిచి వారికి ట్రైనింగ్ ఇచ్చి వివిధ రకాలైన ఆయుధాలను ఇచ్చి మన యొక్క బార్డర్లో కావలి ఉంచుతూ ఉంటుందన్నమాట. మన దేశం, మనము, మన నాయకులు క్షేమంగా ఉన్నారు అంటే కారణము మన యొక్క దేశాన్ని రక్షించే ఆ యొక్క సైన్యాన్ని బట్టి మాత్రమే. ప్రియులరా, బార్డర్లో ఉండే సైన్యాన్ని బట్టి మాత్రమే కాదు, ఇంకొక సైన్యం కూడా ఉంటుంది మన దేశాన్ని రక్షించడానికి. ఆ సైన్యం పేరే వాయు సైన్యం అంటారు. ఎప్పుడు నిఘా విమానాల ద్వారా, డ్రోన్స్ ద్వారా నిఘా సరిహద్దుల్లో ఉంచుతూ ఉంటుందన్నమాట. అది పైన. తర్వాత ఇంకొక రక్షణ వలయం ఉంటుంది మనకి. ఆ రక్షణ వలయమే అగాధ జలము. జనరల్గా నీటి పైన ప్రవహించి పరిస్థితులను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే సముద్రపు అడుగును ప్రయాణించి మన యొక్క బోర్డర్లోనికి ఏ శత్రువు సైన్యాన్ని రానివ్వకుండా కాపాడుతూ ఉంటుంది. దాని పేరు మీకు ఏమన్నా ఐడియా ఉందా? నేనే చెప్తాను. జలాంతర్గామి అంటారు దాన్ని. ఏమంటారు? జలాంతర్గామి అంటారు. అది ఎక్కడుంటుంది? సముద్రపు అడుగు భాగమున సంచరిస్తూ ఉంటుందన్నమాట. యుద్ధ నౌకలు ఎక్కడుంటాయి? నీటి పైన ఉంటాయి. ఆకాశంలో ఏముంటుంది? వాయు సంబంధమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఆయుధాలు సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, మనం ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, మన పనులు మనము చేసుకుంటూ ఉన్నామంటే ఎంత రక్షణ ఉందండి. అలాగే ప్రియులారా, మనల్ని మనం సంరక్షించుకోవడానికి ఇంత రక్షణ మనం ఏర్పరచుకుంటే, మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, కానీ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తకు ఇంకెన్ని ఆలోచనలు ఉండాలి. ప్రియులారా, మనకైతే సైన్య రూపంగా, వాయు రూపంగా, జల రూపంగా
దేశాన్ని ప్రజలను రక్షించడానికి ఎప్పుడు నిఘానేత్రం ఉంటే మరి సర్వ సైన్యము కలిగినటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డలైన వారిని శత్రు చేతుల్లో నుండి కాపాడటానికి ఆయనకి ఏ ఆయుధాలు ఉన్నాయి? అలాగే తన బిడ్డలైనటువంటి వారిని రక్షించటానికి ఆయనకి ఏ సైన్యం ఉంది? నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, ఆశ్చర్యంగా ఉంటుంది, మీరు ఎన్నడూ వినలేదు కూడా. దేవుని సైన్యములు దేనితో పోల్చబడ్డాయి తెలుసా? రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. త్వరగా మీరు రిఫరెన్స్ అందిస్తే నేను త్వరగా మీకు సబ్జెక్ట్ అందిస్తాను. త్వరగా ముగించుకుందాం, ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి, త్వరగా వెళ్ళవలసిన పనులు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. గట్టిగా చదవమ్మా, మైక్లో చదవండమ్మా. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేస్తున్న, విన్నారా? ఆకాశము నుండి యుద్ధాలు చేసేది ఏంటంట? నక్షత్రాలు. అంటే నక్షత్రాలు ఎవరి సైన్యం? మనుషుల సైన్యమా? మనుషులకు అందుతాయా? మనుషులు నిర్మించారా? నో. నక్షత్రాల సైన్యం ఎవరిదంటే దేవునిది. ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా? అదే ఆ రోజు యేసే ఉగ్రతలు వనగళ్ళు కురిసే రోజు అనే ఒక పదం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎవరి సైన్యాలు? దేవుని సైన్యాలు. ఆకాశంలో నుండి ఇంత లావున ఒక వనిగడ పడింది అనుకోండి, దాన్ని నువ్వు కాపాడగలవా? దాని నుంచి నువ్వు తప్పించుకోగలవా? నా మీద వనిగబడిందని చెప్పి పోయి కేసు పెట్టగలవా? ఎవరి మీద పెడతావు? ఒక మనిషి క్రమం లేనప్పుడు, ఒక మనిషి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక మనిషి దేవునికి లోబడ్డప్పుడు దేవుని సైన్యము ఏ రూపంగానైనా వచ్చి మన మీద దాడి చేయగలదు. ఏమండి, ఆకాశంలో నుండి ఒక నక్షత్రం ఊడిపడి భూమి మీద పడింది అనుకోండి, ఎవరి మీద కేసు పెడతావు? ఒక భయంకరమైన తుఫాను వచ్చి ఒక ప్రాంతాన్ని కొట్టివేసింది అనుకోండి, ఎవరి మీద కేసు పెడతావు? ఒక పురుగుల తెగులు దేశం మీదకు వచ్చి పంటనంతా నాశనం చేసింది అనుకోండి, ఎవరి మీద కేసు పెడతావు? కొంతమంది గిట్టనులు కత్తులు తీసుకొని వెళ్ళి పంటను నరికేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎన్నో ఫిర్యాదులు చేయొచ్చు. కానీ దేవుడు ఆకాశం నుండి ఒక పురుగులను పంపించి నీ పంటంతా తినివేసేటట్టు చేశాడు, ఎవరి మీద కేసు పెడతావు? తుఫాను వచ్చింది, తిరగబడిపోయింది పంటంతా, ఎవరి మీద కేసు పెడతావు? ఇవన్నీ కూడా దేవుని సైన్యాలని మీకు తెలుసా? మాట వినని మనుషులను ఎలా తన వైపు మళ్లించాలో ఆ మళ్లించే ఆయుధాలే, ఆ మళ్లించే తెగులు, ఆ మళ్లించే సైన్యమే తెగులు అనే వాస్తవాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రియులారా, యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. ఈ మాటల్లో ఉన్నటువంటి చాలా విలువైన సంగతులు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? వినండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, వినండి, దేవదూతలు ఆనందిస్తారంట. అంటే ఎవరు పాటలు పాడితే దేవదూతలు ఆనందిస్తారు? ఎవరు పాడితే దేవదూతలు ఆనందిస్తారు? పై వచనములోనే ఉంది ఆన్సర్. ఉదయ నక్షత్రములు అంటే ఉదయాన్నే దేవునికి పాటలు పాడి మహిమపరిచేది ఎవరండి? ఎవరు? నక్షత్రాలు. నక్షత్రాలు ఏం చేస్తాయంట? ఉదయాన్నే పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ దేవునికి గానాలు, స్తుతి గానాలు చేస్తాయి. అవును, నక్షత్రానికి నోరు ఉందా? అంటే నోరు కలిగిన వాళ్ళం మనం ఒక్కళ్ళమేనా? ఇష్టానుసారంగా మాట్లాడేది కూడా మనమే, నచ్చిన కాడ నచ్చిన మాటలు మాట్లాడేది కూడా మనమే, నచ్చని కాడ నచ్చని మాటలు మాట్లాడేది కూడా మనమే. మాట్లాడటం మనమే అనుకుంటాం, మాట్లాడేది మనమే అనుకుంటాం, ఇంకెవరికి మాటలు రావనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే సృష్టి అంతా కూడా మన గురించి దేవునికి లెక్క అప్పచెబుతాయి అంట. మనమేమనుకుంటున్నాం? ఇప్పుడు ఈ స్తంభం ఉంది, ఆ స్తంభానికి మాటలు రావు కదా.
మనమే మాటలు నేర్పగలిగిన వాళ్ళం అనుకుంటాం, కానీ ఆ స్తంభం కూడా మన గురించి రేపు దేవునికి లెక్క అప్పచెప్తుందంట. అంటే దేవుని ఎదుట బండలు మాట్లాడతాయి, కొండలు మాట్లాడతాయి, ఆకాశం మాట్లాడిద్ది, భూమి మాట్లాడిద్ది, సర్వ సృష్టిలో ఉన్న ప్రతి జీవి మాట్లాడుతుంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర మాట్లాడుతుంది. అవును కదా? మరి నక్షత్రానికి నోరాడిది, కానీ నక్షత్రం ఏం చేస్తుందంట? ప్రతి ఉదయం పాటలు పాడుచు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటే ఎవరు సంతోషిస్తున్నారంట? దేవదూతలు సంతోషిస్తున్నారంట. విన్నారా ఎప్పుడన్నా ఈ మాటలు? ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ ఉన్నట్లయితే దేవదూతలు దేవునికి గాన స్తుతి ప్రతిగానములు చేయుచున్నవి. క్రిస్మస్ సమయంలో రెక్కలు చాచి చక్కనైన దూతలు మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి. రెక్కలు చాచి చక్కనైన దూతలు మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట. గొల్లలేమో వార్త విని గొర్రెలనే వదిలి మెల్లగా యేసయ్యను చూడవచ్చారంట. ఇమ్మానుయేలుగా లోక రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా లోక రక్షకుడుగా కన్యమరియ గర్భమందు పుట్టినంట చూడరండి. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట. ప్రియులారా, ఎంతో అద్భుతమైనటువంటి దేవుని సంకల్పం. దూతలు దేవుని మహిమపరుస్తూ ఉన్నారంట. ఎలాగా దేవుని యొక్క దూతలు దేవుని మహిమపరుస్తున్నాయి? రెక్కలు చాచి చక్కనైన దూతలు మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి. ఏమండి? దూతలు దేవునికి పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాయని మనకు తెలుసు. కానీ ఆకాశ నక్షత్రాలు కూడా దేవుని నామాన్ని పాటల ద్వారా మహిమపరుస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా ఇప్పటి వరకు? అబ్రహాం గారితో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను, భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. లెక్కించగలవా నువ్వు నక్షత్రములను? లెక్కించగలవా నువ్వు ఇసుక రేణులను? లెక్కించగలగా నీవు తల వెంట్రుకలను? కానీ ఇవన్నీ ఎవరికి సాధ్యం చెప్పండి? దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి మాత్రమే సాధ్యం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇవన్నీ ఎవరికి సాధ్యం? వినండి, ఇవన్నీ ఎవరికి సాధ్యం అంటే దేవునికే సాధ్యం. ఈ దేవునికి సాధ్యమైనటువంటి సంకల్పం అంతటిని కూడా ఒక నక్షత్రం నాశనం చేయాలని ప్రయత్నం చేసింది. ఆ నక్షత్రం ఎవరండి? తేజో నక్షత్రం. ఎవరా తేజో నక్షత్రం? పడద్రోయబడిన అపవాది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు నక్షత్రాలు ఏం చేశాయంటే దేవునికి వందనాలు చెల్లించాయి, జ్ఞానులైన వారిని యేసు ప్రభు యొద్దకు నడిపించాయి. కానీ అదే నక్షత్రం, అదే ఎక్కువ చొక్క ఏం చేసిందండి? దేవుని ఘనతను దోసుకోవాలని ప్రయత్నం చేసింది. వెంటనే అది ఎక్కడ వేయబడిందంటే అగాధములోనికి త్రోసివేయబడింది. ఇప్పుడు మీరు గమనించండి, నక్షత్రాలు 2 ఉన్నాయి. ఒకటి పడద్రోయబడిన నక్షత్రం, ఇంకొకటి యుగయుగాలు దేవునికి ఆరాధన చేసే నక్షత్రం, సైన్యముగా దేవుని మహిమపరిచే నక్షత్రం. 2 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 నక్షత్రాలలో నువ్వు ఏ నక్షత్రాన్ని వెంబడించే బిడ్డగా ఉన్నావు? ఈ 2 నక్షత్రాలలో నువ్వు ఏ నక్షత్రాన్ని వెంబడించే బిడ్డగా ఉన్నావు? గమనించండి, పడద్రోయబడిన వెలుగుదూత నక్షత్రాన్ని నువ్వు అనుసరించకూడదు. నీ కొరకు ఈ లోకములోనికి వచ్చిన నక్షత్రాన్ని నువ్వు అనుసరించాలి. జ్ఞానులను యేసు యొద్దకు నడిపించిన నక్షత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది కనుక ఆ వెలుగు సంబంధిగా నువ్వు ఉండాలి, ఆ జ్యోతిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో యేసును నడిపించిన ఆ నక్షత్రం నిన్ను వెలిగిస్తుంది, నీ జీవితంలో పరిశుద్ధతనిస్తుంది, నీ జీవితంలో రక్షణిస్తుంది, నీ జీవితంలో చీకటిని నీలో నుండి తొలగించి ఆత్మ సంబంధమైన దేవుని వెలుగును ఎల్లప్పుడూ నీ జీవితంలో ప్రసాదించేదిగా ఉంటుంది. ఆ నక్షత్రపు నీడ నీకెల్లప్పుడూ తోడై ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు. వినండి, ఆకాశ మండలంలోనే ఉంది ఒక జ్యోతి. అయితే దేవుని మహిమను దొంగిలించి కిందకి త్రోయబడింది. కానీ ఇంకొక జ్యోతి మాత్రం కిందకు త్రోయబడలేదు. ఏ జ్యోతి? దేవుని నామాన్ని మహిమపరిచే జ్యోతి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది, దేవుని మహిమను ప్రచురిస్తూనే ఉంది. ప్రియులారా, ఈ రోజున ఆ జ్యోతుల వలె మనం ఉండాలని, మనందరము అపవాది సంబంధమైన ఆ బానిసత్వం నుండి పడద్రోయబడిన ఆ చీకటి వెలుగు నుండి మనందరిని విడిపించటానికి, మనందరిని తప్పించటానికి ఈ లోకంలోనికి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో జన్మించి 2025 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీ కొరకు సిద్ధపరిచిన ఆ వెలుగు మీ జీవిత కాలం అంతా మీతో ఉండి మిమ్మల్ని నడిపించాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? లాస్ట్ మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, మీరు ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా మీరున్నట్లయితే అలనాడు యేసయ్య వద్దకు జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? జీవము కలిగినటువంటి నిత్య వెలుగులోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. అప్పటి వరకు మీరు ఎలా ఉండాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అప్పటి వరకు మీరు ఎలా ఉండాలి అమ్మా? అట్టి జన్మ మధ్యను వినండి, మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు మీరు ఎలా ఉండాలి? జ్యోతుల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనందరం కూడా ఆ జ్యోతిర్మయుడు నిన్ను వెలిగించటానికి ఈ లోకంలోనికి వచ్చి తన మహిమను నీకు అనుగ్రహించాడో, ఆయన బిడ్డగా నువ్వు మారావు, బాప్తీసం తీసుకున్నావు, బలలో చేవేస్తున్నావు. నీ సాక్షి జీవితం లోకంలో ఉన్నటువంటి జనులందరికీ ఒక వెలుగుగా ఉండాలి. ఒక వెలుగుగా ఉండాలి. ఆ వెలుగును నువ్వు ఎలా చూపించగలుగుతావు? నాలో వెలుగుంది రండి అని నువ్వు చూపించలేవు. నువ్వు దేవుని వెలుగుతో నింపబడి నడిపించబడుతున్న బిడ్డవని సమాజం ఎలా తెలుసుకోవాలంటే గమనించండి. ఇదిగో ఈ దైవ గ్రంథాలు పట్టుకొని ఈరోజు మీరు దేవుని సన్నిధికి త్వరగా బయలుదేరి నడుచుకుంటూ వస్తున్నప్పుడు సర్వ సమాజం అంతా కూడా ఏం చూస్తుంది? ఈ బిడ్డలు దేవుని వెలుగుతో నింపబడ్డారు, దేవుని గ్రంథాన్ని చేతపట్టుకున్న జ్యోతులులాగా ఆయన సన్నిధికి పరుగెత్తుకొని వెళ్తున్నారు. ఈరోజు దైవ గ్రంథాన్ని చేతపట్టుకున్న జ్యోతిలాగా దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతివారు కూడా నిత్యము ప్రకాశిస్తున్నటువంటి దేవుని మహిమలోనికి నడిపించబడతారు అనే దానికి నిదర్శనం భూలోకంలో నువ్వు ఆయన గ్రంథాన్ని చేతపట్టుకొని ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తున్నావే, ఈ సాక్ష్యమే సర్వ సమాజము నిన్ను చూసి నువ్వు జ్యోతివని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పేరట వెలిగించబడిన నీవు, జీవ గ్రంథాన్ని చేతబట్టిన నీవు, ప్రాణం ఉన్నంత వరకు దేవుని మహిమ కొరకు ఆయన సాక్షిగా నిలబడి దేవుని కొరకు నువ్వు నడుస్తూ ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు
ఆ నక్షత్రం అలనాడు జ్ఞానులను యేసయ్య యొద్దకు నడిపిస్తే, ఏమండి నీవు దైవ గ్రంథాన్ని పట్టుకొని జ్యోతి వలె దేవుని కొరకు నడిపించబడుతున్న నీ విధానం రేపు నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నిత్య జీవములోనికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మహిమ కలిగినటువంటి ఆ విలువైన మాటలను నీ ద్వారా సర్వజమాజానికి చూపించటమే, తెలియపరచటమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటంతోనే డిసెంబర్ 25తో ముగింపు కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన బిడ్డల యొక్క జీవితాలే అనుదినము నిజమైన క్రిస్మస్ కోయలలో కొనసాగవలసిన బాధ్యత ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాంటి అనుభవాలకు దేవుడు పరిపూర్ణంగా మనల్ని మార్చుకున్నాడు. మన జీవితకాలం అంతా కూడా ఆయన గ్రంథాన్ని చేతపట్టుకుని దేవుని వెలుగుతో మనం ముందుకు నడిస్తే మనమే సమాజానికి జ్యోతులము. మనము నడిచిన అనుభవమే మనల్ని తీసుకెళ్ళి తండ్రితో కూర్చోబెడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడండి? మనందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తండ్రితో మనలను కూర్చుండబెట్టుటకాయ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు అనే వాస్తవాన్ని గుర్తించిన మనందరము కూడా ఆయన వాగ్దానాలను అనుసరించి వాక్యానుసారంగా జీవించి క్రిస్మస్ ఆనందంలో జీవితకాలం అంతా ముందుకు కొనసాగటానికి దేవుని కృప మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, మహోన్నతురానికి వందనాలు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన మాటలు ప్రియులకు అందించడానికి నీ కృపానుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు. అలనాడు నక్షత్రం జ్ఞానులను యేసునందుకు నడిపిస్తే ఈ రాజు ఆకాశములో ఉన్న నక్షత్రాలు యేసయ్యకు సైన్యములై దేవుని ఆరాధిస్తూ అత్యున్నతమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు, యుగములు మీకు చెల్లిస్తూ ఉన్నటువంటి సందర్భం మీ లేఖనాల ద్వారా మేము జ్ఞాపకం చేసుకొని మీకు వందనాలు చెల్లించడానికి అవకాశం ఇచ్చిన దేవా వందనాలు. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దైవ గ్రంథాలు చేతపట్టుకొని దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, దేవుని అడుగుజాడలో నిలబడుతూ ఉంటే, వారు జ్యోతుల వలె ప్రకాశిస్తూ దేవుని సన్నిధికి నడుస్తూ ఉంటే, దేవుని మహిమను ప్రజలకు క్రియల రూపంగా చూపిస్తూ ఉంటే, ఆ విధంగా నడిచిన వారి కొరకు మీరు సిద్ధపరిచిన పరలోకం అడగకుండానే మీరు నడిపిస్తారు అని వాగ్దానం చేసే ప్రభా స్తోత్రాలు. ఆ వాగ్దానాల్లో మా ప్రియులందరూ కూడా నిలిచి ఉండే విధంగా నీ ప్రణాళిక సిద్ధపరుస్తూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. జ్ఞానులను నడిపించిన నక్షత్రం గ్రంథాన్ని చేతపట్టుకునే జ్యోతి వలె దేవుని మహిమ కొరకు వెలుగుతున్న ప్రతి వారిని కూడా పరలోకానికి నడిపిస్తుంది. ఆ వెలుగు, ఆ వాగ్దానం మా ప్రియుల జీవితాలలో ఎల్లప్పుడూ నిలిచి ఉండే విధంగా ప్రతి వారిని బలపరచడానికి లోకంలోనికి మీరు వచ్చారయ్యా. అందరి బట్టి స్తోత్రం. ఎందరైతే నీ వెలుగులో నిలిచి ఉన్నారో వారిని బట్టి స్తోత్రం. ఇంకా నీ వెలుగులో నిలవని మానవాళిని ఈ క్రిస్మస్ సందర్భంగానైనా వివిధ రకాలుగా నీ సువార్త ప్రకటించబడుతూ ఉండగా కదిలించబడి మారు మనసు పొంది వెలుగు సంబంధిగా మారి చీకటిని ద్వేషించే బిడ్డగా నీ మహిమ కొరకు సమర్పించుకునే విధంగా క్రీస్తును ఆరాధించి నిజమైన క్రిస్మస్ లో ఉన్న పరమ భాగ్యమునకు వారసులుగా మార్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.